హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్య వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ దొన్నె బిర్యానీ చూపిస్తున్నాను. ఈజీగానే ఉంటుంది, కాకపోతే ప్రాసెస్ కొంచెం వేరుగా ఉంటుంది. మామూలుగా మనం దమ్ బిర్యానీ ఇలా చేస్తాం కదా, దానికన్నా ప్రాసెస్ అనేది కొద్దిగా వేరేగా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇంకా నేను మాక్టైల్ జ్యూస్తో ఇలా బిర్యానీని ఎంజాయ్ చేశాను. ఇది సండే రోజు వ్లాగ్ కాబట్టి చికెన్ బిర్యానీ చేసుకున్నాను, దొన్నె బిర్యానీ. సో అది ఎలా తయారు చేయాలో ముందుగా చూసేద్దాం. ముందుగా నేను అయితే ఇలా ధనియాలు, జీలకర్ర, పెప్పరు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, జాజి పువ్వు ఇవన్నీ వేసుకొని కొంచెం ఒక 2-3 మినిట్స్ సిమ్లోనే పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. మనకి కొంచెం మంచి స్మెల్ బయటకు వస్తుంటుంది, ఇంకా అంతవరకు ఫ్రై చేసి ఆపేయాలి. ఈ పొడి వేసుకుంటే బాగుంటుంది చికెన్లో. ఇంకా తర్వాత మళ్ళీ ఆ ప్యాన్లోనే నేను ఆయిల్ కొద్దిగా వేసుకొని ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు అయితే 2 తీసుకున్నాను. ఇంకా టమాటా 1. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. ముందు ఇవి ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఫ్రై అయింది కదా, అంటే ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్గా మారినప్పుడు నేను ఈ టమాటో, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసి మనం పేస్ట్ చేసుకోవాలి. ఇంకా చూడండి ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు ఆపేసాను. ఇంత చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకుందాం. ఇంక ఇప్పుడు నేను చికెన్ గ్రేవీ తయారు చేసుకుంటున్నాను. ఫస్ట్ దానికోసం నేను ఒక ప్యాన్ని తీసుకున్నాను. అందులో ఆయిల్ కూడా వేసుకొని చికెన్ ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను ఇప్పుడు. ఇది 1 కిలో చికెన్ అండి. 1 కిలో చికెన్కి నేను 3 గ్లాసెస్ ఆఫ్ బిర్యానీ రైస్ తీసుకున్నాను. ఒకసారి చికెన్ దొన్నె బిర్యానీ, మటన్ దొన్నె బిర్యానీ ఫేమస్ కదా, సో అలా ట్రై చేద్దామని చేశాను. ఇది బాగానే వచ్చింది. మామూలుగా మాకైతే ఎక్కువగా దమ్ బిర్యానీస్ ఎక్కువ నచ్చుతాయి వీటికన్నా. ఇది కూడా బాగానే ఉంది, నో ప్రాబ్లం. ఇందులో నేనేం చేస్తున్నానంటే కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని ముందు ఫ్రై చేసుకుంటున్నాను. ఈ సాల్ట్, పసుపు వేసుకుంటే చికెన్ నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది కదా, ఆ వాటర్ అంతా కొంచెం ఎవాపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా అందులో వేసుకోవాలి. సో అలా ఫ్రై చేస్తుంటే వాటర్ అంతా ఆవిరైపోతుంది కదా. ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి, ఇవి కూడా ఎవాపరేట్ అయినంత వరకు మనం ఉడికించుకొని ఇప్పుడు ముందుగా డ్రై మసాలా వేసుకుంటున్నాను. అంతా వేయట్లేదు, కొద్దిగా ఉంచేసి బిర్యానీ రైస్లో వేసుకుందామని కొంచెం ఉంచేసాను. ఇంకా తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతటిని కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ,
టమాటా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కలిపి పేస్ట్ ఇది. సో అంతా బాగా కలిపేసుకొని ఇంకా కొద్దిగా వాటర్, సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు కారం, ఆ పచ్చిమిర్చి కారం సరిపోదు కదా, ఇంక మళ్ళీ ఎండు కారం కూడా వేసుకోవాలి. సో ఇదంతా బాగా కలిపేసుకొని వాటర్ వేసుకొని మనం కొంచెం అంటే ఇగురులాగా చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ టేస్ట్ అన్నీ కరెక్ట్గా ఉండాలండి, సాల్ట్, కారం అన్నది. ఒకవేళ మీకు ఇంకా ధనియాలు కానీ గరం మసాలా కానీ ఏదైనా సరిపోకపోయినా కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అది మీ టేస్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది. మీకు నచ్చినట్టు మీరు ఇక్కడ వేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ కస్తూరి మేతి కూడా యాడ్ చేశాను. చికెన్ అయితే ఉడుకుతూ ఉంది. ఇక్కడే ఆల్మోస్ట్ ఉడికించేసుకోవాలి. జస్ట్ బిర్యానీలో ఏంటంటే లాస్ట్లో వేసుకుంటాం అంతే, బిర్యానీ రైస్లోకి. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బిర్యానీ రైస్ కోసం నేను కళాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొద్దిగా, ఆయిల్ కొద్దిగా వేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే నేను దినుసులు ఏమీ వేయట్లేదు, లవంగాలు, ఇలాచి అన్నీ. ఎందుకంటే సమ్మర్ కదా, మళ్ళీ ఎందుకు మసాలాలు ఎక్కువ అనేసి ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పౌడర్ అయితే ఉంచాను కాబట్టి ఇక్కడ బిర్యానీ మొగ్గ, బిర్యానీ ఆకు, షాజీరా మాత్రమే వేస్తున్నాను. ఇంకా అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక 3 ఆనియన్స్ని నేను ఇనులుగా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. మటన్ దొన్నె బిర్యానీ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు నేను చికెన్ చేశాను కదా కళాయిలో, అలా కళాయి కాకుండా కుక్కర్ పెట్టేసుకుంటే మటన్ అంతా బాగా ఉడికిపోతుంది. సేమ్ అదే ప్రాసెస్ అంతా. చికెన్ బదులుగా మటన్ అండ్ కళాయి తీసేసి మేము కుక్కర్లో కుక్ చేసుకోవాలి. సో ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకా ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయినంత వరకు వెయిట్ చేద్దాము. ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇందాక డ్రై మసాలా కొద్దిగా ఉంచానని చెప్పాను కదా, అది కూడా వేసేసుకున్నాను. ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. సో అంతా బాగా కలిపేసుకొని ఇక్కడ ఆనియన్స్ అంతా గోల్డెన్ షేడ్ రావక్కర్లేదు, కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది, మరీ ఎక్కువగా అవసరం లేదు. ఇంకా నేను బియ్యాన్ని ముందుగానే కడిగి పెట్టుకున్నాను, నానబెట్టుకోవాలి కదా, ఒక 1 అవర్ ముందేనా నేను నానబెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకుందాము. నేను 3 గ్లాసెస్ కదా బియ్యం తీసుకున్నాను. సో దానికి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. అంతా వేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ముందుగా ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అవుతుంది కాబట్టి నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తం వేసుకుంటున్నాను. ఎప్పుడూ ఒకటే బిర్యానీ లాగా అవుతుందనేసి ఇలా ట్రై చేశాను.
బాగుంది ఇది కూడా. అంటే ఎప్పుడైనా వెరైటీ కావాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి. సో అంతా బాయిల్ అవుతున్నప్పుడు దగ్గరికి వస్తుంటుంది కదా, ఇంకా అప్పుడు ఫ్లేమ్ అన్నది సిమ్లో పెట్టేసి ఇలా ముందుగా కుక్ చేసుకున్నాం కదా కర్రీ మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాం. అలా వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. అంతా రెడీ అయిపోయిందండి. కరెక్ట్గా వాటర్ అన్నీ సరిపోయి చూడండి, కిందన ఎక్కడ అంటుకోలేదు, బాగా వచ్చింది. బిర్యానీకి కొంచెం రెస్టింగ్ టైం ఇచ్చాక ఇలా సర్వ్ చేసుకుంటున్నాను నేను. ముక్కలన్నీ చాలా బాగా కుక్ అయిపోయి అసలు పట్టుకుంటే ఇలా బాగా ఉడిపోతున్నాయి అన్నమాట. అంటే బోన్ నుంచి సపరేట్ అయిపోతున్నాయి. చాలా బాగా ఉడికింది. ఇలా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా నేనైతే రైతాను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది బ్లూ మాక్టైల్ జ్యూస్ అండి, ఆరెంజ్ అండ్ లెమన్ ఫ్లేవర్తో వస్తుంది. ఇంకా అందులో నేనైతే సోడాని మిక్స్ చేస్తున్నాను. 1/4 గ్లాస్ మాత్రమే ఈ మాక్టైల్ జ్యూస్ని యాడ్ చేసి మిగతాది సోడా కానీ వాటర్ కానీ యాడ్ చేసుకొని చల్లగా బిర్యానీతో ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. చూసారు కదా, అసలు చాలా బాగా వచ్చిందండి బిర్యానీ కూడా. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది ఇది. అండ్ ఈ మాక్టైల్ జ్యూస్ని కూడా సమ్మర్లో ఎంజాయ్ చేయండి బాగా. సో అదండి ఈరోజు బ్లాగ్, చికెన్ డొన్నె బిర్యానీ విత్ మాక్టైల్ జ్యూస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్స్లో. మళ్ళీ వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.